చేసిన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటుంది కుట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారి ఒకసారి విను. ఫస్ట్ ఎఫ్ఐఆర్ పెట్టలేదా? గల్లా మాధవి గారి మీద కేసు పెట్టలేదు. ఈ రోజు ఏమనగా గల్లా మాధవి గారు లేదా? లా అండ్ ఆర్డర్ ని మీ చేతిలో కంట్రోల్ తీసుకుని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయదలుచుకోలేదు. ఎవరైతే ఈ రోజు అంబటి రాంబాబు గారి మీ ఇంటి మీద దాడి చేశారో అది ఇంక్లూడింగ్ మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారి మీద కేసు పెట్టారు. గల్లా మాధవి గారు ఏవన్గా ఈ రోజు ఉన్నారు ముద్దాయిగా. రేపు పొద్దున కోర్టులో ఆమె హాజరుపడుతుంది. కోర్టులోకి వెళ్ళి ఆమె సైడ్ నుంచి ఎందుకో దాడికి వెళ్ళిందా, లేకపోతే క్వశ్చన్ చేయడానికి వెళ్ళిందా, లేకపోతే నిజంగానే రాష్ట్రంలో రావణ కాస్త చేయాలని మీలాగా చేయాలని ప్రయత్నం చేసిందో చూసుకోండి. ఈ రోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయకూడదు, లా అండ్ ఆర్డర్ ఎక్కడ చేతిలోకి తీసుకోకూడదు ఉద్దేశంతోనే మా సొంత ఎమ్మెల్యే, మా పార్టీ ఎమ్మెల్యేనా కూడా ఈ రోజు గల్లా మాధవి గారి మీద కేసు ఫైల్ చేశారు. A1 గా ఉంది తను. రేపో మాపో కోర్టుకి వెళ్ళి ఆమె సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఇందాక ప్రతిసారి అంటున్నారు ఏదో మీరు గతంలో ఏమీ చేయలేదు, చాలా మంచి పరిపాలన చేసి అంటున్నారు కదా. అర్థం పర్థం లేని బోసిడీకి అన్న వర్డ్ వాడిన దానికే మీరు పార్టీ కార్యాలయం మీద దాడి చేసి పట్టాభి గారికి విచిత్రమైన పనులు చేశారు. ఆయన ఎంత రాక్షసానందం పొందారో మనం చూసాం. ఈ రోజు అలాంటి మాట కాదు, అంతకంటే దిగజారిన మాట, అంతకంటే మనము సభ్య సమాజంలో మహిళల ముందు కూడా అలాంటి మాట మాట్లాడలేని మాట ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడితే ఆయన యాక్షన్ తీసుకోవద్దా? ఆయన ఈ రోజు వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీకు మాట్లాడే ఎవరు మరి అదే చెప్తున్నారు. అంబటి రాంబాబు ఏమని అర్థం? మీరు అంబటి రాంబాబు వెనకేసుకుంటే ఏమని అర్థం? అంబటి రాంబాబు వెనకేసుకుంటే ఏమని అర్థం? ఆయన మీరు చేసిన తప్పు కాదనే కదా? ఆయన తప్పు కాదా మీరు మాట్లాడిన మాట? అంబటి రాంబాబు వెనకేసుకుంటే రైట్. ఫైనల్ గా ఆంజనేయ రెడ్డి గారు ముగింపు వ్యాఖ్యలు ప్లీజ్ ముగిద్దామండి. ఆంజనేయ రెడ్డి గారు మీరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఒక టీడీపీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్నది, ఏ విధంగా అరెస్ట్ చేసింది,